South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. సో ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఒక మంచి టాపిక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈ సినారియోస్ మనం అన్నీ చూస్తున్నాం. లైక్ ఎప్పుడైనా అగ్రదేశాల వైపు అన్ని దేశాలు చూస్తూ ఉంటాయి. వాళ్ళు ఇలా అంటే ఇలా అని, అలా అంటే అలా అని, సమ్హౌ ఇమిటేట్ చేయడానికి కూడా వాళ్ళ త్రూ వెళ్ళే ఇది కూడా చేస్తూ ఉంటుంది. ట్రంప్ గారి విషయానికి వస్తే ఆ ఇన్సెక్యూరిటీ కానీ ఏంటి అసలు, అది అంటే డీడాలరైజేషన్ అవుతుంది అని భయపడుతున్నారా, లేకపోతే ఏంటి ఈ చర్యలన్నీ ఏమంటారు, ఎలా తీసుకోవచ్చు మనము? అంటే ఏదైనా మనం ట్రేడ్ చేసినప్పుడు 197 కంట్రీస్ కన్వర్షన్లో డాలర్ కన్వర్షన్ చేసుకొని వాళ్ళకి ట్యాక్స్ కట్టి అక్కడి నుంచి మనం పేమెంట్ చేస్తాం, డాలర్లో పేమెంట్ చేస్తాం. అది లాస్ట్ 1971 అక్కడి నుంచి వస్తూ ఉంది. అది అమెరికాకి చాలా ప్లస్ కొన్ని ట్రిలియన్ డాలర్స్ మిగులుతాయి. ఇప్పుడు బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్లో కంట్రీస్ పెరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు 9 కంట్రీస్ వచ్చినట్టున్నాయి. ఇంకా కొన్ని కంట్రీస్ పెండింగ్లో ఉన్నాయి. 7-8 కంట్రీస్ ఇంకా అప్రూవ్ చేయాలి. అవి కూడా యాడ్ అవుతాయి. సో దాన్ని చూసి వాళ్ళు బ్రిక్స్ అనేది సపరేట్ కరెన్సీ తేవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ కంట్రీ అయినా కన్వర్షన్లో వాళ్ళకి ఎందుకు పే చేయాలనేది క్వశ్చన్ వచ్చింది. పెద్దన్న పొజిషన్ ఉన్నప్పుడు పెద్దన్న పొజిషన్ లాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావా? చేయట్లేదు కదా. నీ పనేంటి? నువ్వేం చేస్తున్నావు? ఎవరికైనా సరే గిల్లి కజ్జాలు పెట్టి గోడ మీద పిల్లి గోపి వాళ్ళిద్దరిని పోట్లాడుకున్నట్టు చేసి నీ ఆర్మ్స్ అమ్ముకుంటున్నావు. ఇప్పుడు ఎన్నాళ్ళు చూస్తారు ఎవరైనా? ఇప్పుడు నువ్వు చేసే పని తెలుస్తుంది కదా ఎప్పటికైనా. ఇప్పుడు ఏ కంట్రీకి ఎక్కడ గొడవ చూసినా యుఎస్ హ్యాండ్ లేకుండా లేదు. ఇజ్రాయెల్ ఈ హమాస్ చూసినా, యుక్రెయిన్ రష్యా చూసినా, పాత ఏ యుద్ధం చూసినా ఇండైరెక్ట్గా వాళ్ళ చెయ్యి ఉంటుంది, వాళ్ళ హాత్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ వెనక నుంచి ప్రొవోక్ చేస్తారు. యుక్రెయిన్ అంతే కదా, మీకు సపోర్ట్ చేస్తాం, యూరోప్ అను యుఎస్ సపోర్ట్ చేస్తాం, నువ్వు చేయని చెప్పి ఆయనకి ఫైనాన్షియల్గా కానీ ఆర్మ్స్ పరంగా కానీ అన్ని రకాలుగా చేసి చివరికి ఏం చేశారు? ఆయన పిచ్చోండి చేశారు. అవునా? సో ఎందుకు అంటే అమెరికాతో పెట్టుకుంటే మనకి ఏదైనా నష్టం వస్తుంది, లేకపోతే ఇంకేదైనా భయం కూడా ఉంటుంది అంటారు. ఇప్పుడు ఇంత చేస్తుంది అని తెలిసినా కూడా మళ్ళీ ఆయనే మీరు అన్నట్టు పెద్ద ఆయన స్థానంలో ఉంచుతున్నారు అంటే డాలర్ వల్లనేనా? డాలర్ స్ట్రాంగ్గా ఉంది. అది రారాజు ప్రస్తుతానికి. ఆ రారాజు పొజిషన్ అనేది తగ్గుతోంది, డీడాలరైజేషన్ అవుతోంది. ఎందుకు అంటే వాళ్ళు చేసే పనులే ఓ రకంగా. సో బ్రిక్స్ పెరుగుతోంది. సపరేట్ కరెన్సీ తేవాలి, లేదా ఏ కంట్రీ ఉందో ఆ కంట్రీ వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ చేయాలి. మనం ఆయిల్ కొనుక్కున్నాం రష్యా నుంచి, రూపీలోనే కదా పే చేసింది. తర్వాత మళ్ళీ ఒత్తిడి చేస్తే మళ్ళీ డాలర్స్లో పే చేసాం. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఓన్లీ కన్జంప్షన్ బయట నుంచి ఏదైనా తెప్పించుకొని ఇది చేసుకోవాలి. యుఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దాదాపుగా మొత్తం మేజర్ అన్నీ చైనాకు పోయినాయి. సో అవన్నీ మేము ట్యాక్స్లు వేస్తుంటే ఇన్నాళ్ళు మీరు ఎంజాయ్ చేశారు, ఇక నుంచి నేను రెసిప్రోకల్ ట్యాక్స్, ప్రతీకార ట్యాక్స్లు వేస్తానని చెప్పి నానా యాగి చేసి ఏం చేశాడు? ఫైనల్గా ఎక్కడ స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చిండు ఆయన. సో జీరో ట్యాక్స్ ఒక రకంగా చెప్తే జీరో ట్యాక్సే, ఏం లేకుండా. అంటే నా మాట నెగ్గాలి, నా మాట వినాలి అనే ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెంచి పోషించిన యూరోప్నే మేము ఎందుకు పే చేయాలి? అసలు మేము పే చేయం, మీ జావు అని అంటున్నాడు యూరోప్ని. వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు. సో డెఫినెట్గా ఎందుకంటే ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేం. ఇవాళ రాత్రి ఏమైనా కొత్తవి తీసుకురావచ్చు ఆయన. ఇప్పుడు మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నప్పుడు డబ్బులు పంపించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ డబ్బు ఇప్పుడు పంపించాలంటే 5% ట్యాక్స్ కట్టాలి. ఇది లేటెస్ట్ది. మరి అనవసరంగా ట్యాక్స్ కట్టాలి కదా. ఇట్లా ఆయన ఇండియన్స్ మీద పగబట్టాడు అనుకోవచ్చు ఒక రకంగా. మనమేమో
మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, మోడీ గారు అందరితో వెళ్ళి చర్యలు చేస్తున్నారు, కొంచెం సామరస్యంగా అందరితో ఉన్నారని అనుకున్నాం కానీ బట్ ఇది మీరు అన్నట్టు పగబట్టినట్టే ఉంది. మనం సంపాదించింది మన పేరెంట్స్కో ఇంటికో పంపించడానికి 5% ట్యాక్స్ కట్టడం. ఇట్లా అన్ని కొత్త కొత్తవి ఇంకా ఎన్ని తెస్తాడో తెలీదు. ఆయనకి ఎవరు తుగ్లక్ పరిపాలన మనం విన్నాం కానీ ఇప్పుడు ఇండైరెక్ట్ గా అలా అనుకోవచ్చేమో, అనుకోవచ్చు. 100% పిచ్చోడి చేతిలో రాయి అనుకోవచ్చు. ఒక రకంగా ఇట్స్ రాంగ్ సెలెక్షన్ బై ది యుఎస్ పీపుల్. ట్రంప్ అనేది రాంగ్ సెలెక్షన్, 100% రాంగ్ సెలెక్షన్. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడికి తేవాలంటే యుఎస్ నుంచి చైనాకి పోయింది 40 years పట్టింది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఎట్లా వస్తాయి? ఈయన ఉన్న టర్మ్లో 4 ఏళ్ళు వస్తుందా? ఈయన 4 ఏళ్ళ తర్వాత సెకండ్ టర్మ్ ఇది మళ్ళీ వస్తుందా? ఆయన రాలేడుగా. అది అంటే నెక్స్ట్ 20 years అంటాడు. ఈ 20 years తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో ఈయన ఉంటాడు అసలు. అంటే ఇనీషియల్గా పెయిన్ వస్తుంది, తర్వాత బెనిఫిట్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఎండ్ యూజర్ ఎవరు? వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఇవాళ 100 రూపాయలు పెట్టాల్సింది 245 రూపీస్ చైనా నుంచి తెచ్చుకున్న 245% తగ్గిలేదు ట్యాక్స్. అంటే 100 రూపాయలు 245 రూపీస్ పెట్టి కొనాలిగా, ఎండ్ యూజరే కొనాలి కదా. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ చేయాలంటే వాళ్ళు ఎందుకు బయట నుంచి తెప్పించుకుంటారు? కాస్ట్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, మన దగ్గర తక్కువ పడుతుంది. మన మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ ఉన్నాయి, శాలరీస్ కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. వాళ్ళు 100 రూపాయలు ఇస్తే ఇక్కడ 20 రూపీస్తో పని అయిపోతుంది. అంటే ఒక ట్యాబ్లెట్, సారిడాన్ ట్యాబ్లెట్ కానీ తలనొప్పి ట్యాబ్లెట్ మనం ఇక్కడ చేస్తే ఒక రూపాయి పెడితే అక్కడ 10 రూపాయలు వస్తుంది. అంత తేడా ఉంటుంది. సో అందుకనే వాళ్ళు బయట నుంచి తెప్పించుకొని చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు నేను చేయాలంటే అది తుగ్లక్ పనేగా. ఇప్పుడు 4 ఏళ్ళలో కంపెనీలు పెట్టి దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి ఫామ్ చేసి ఎప్పుడు అసలు ఆయన ఆలోచన ఏంటో అంత అంటే రెడిక్యులస్గా ఉంటాయి. చాలా లాంగ్ టైం కి ఆలోచిస్తున్నారు అంటారు, దూరపు ఆలోచనలు అంటారు కదా. నిజంగా ఇనిషియల్ లో పెయిన్ ఉన్న తర్వాత మనకి ప్రాఫిట్స్ ఉన్నాయి అని చెప్తున్నట్టు ఇప్పుడు లాంగ్ టర్మ్ లో నేను నిలబడాలంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఎదగాలిగా, స్ట్రాంగ్ నా కాళ్ళ మీద ఉండాలిగా. లాంగ్ టర్మ్ ఎప్పుడో వస్తాయి అనుకుంటే ఎట్లా? ప్రస్తుతం ఉండదు. నేను సంపాదించే దాంట్లో ఇన్వెస్ట్మెంటా ఏంటి, ఏం చేయాలి అనేది ఉండాలిగా. ఇప్పుడు నేను సంపాదించిన దాంట్లో ఖర్చులు ఎక్కువ అయిపోతే ఇంకెక్కడ మిగిలేను. సో జనాల్లోంచే రివోల్ట్ రావాలి. ఎందుకంటే ఇంపీచ్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కెనడా చూసాం కదా, జస్టిన్ ట్రూడోని ఏం చేశారు, తీసుకెళ్ళి వేరే ఆయన పెట్టారు కదా. అట్లానే ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ చేస్తే, ఎందుకంటే మళ్ళీ తగ్గాడు, మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గాడు. జనాల్లోంచి 50 states నుంచి అందరు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు కదా. అంత ఎక్కువ రాలేదు కానీ కొంత పర్సెంటేజ్ బాగానే వచ్చింది. దానివల్ల కొంచెం వెనక్కి తగ్గినట్టు ఒక రకంగా. కానీ ఇండియన్స్ పగబట్టాడు అనిపిస్తుంది. ఆయన అన్ని రకాలుగా మన వాళ్ళందరినీ చాలా రకాలుగా అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ ట్యాక్స్లు కూడా సార్, ఇప్పుడు మన వాళ్ళకి ట్యాక్స్ వేయడం ఏంటి అంటే అమెరికన్ లోకల్ సిటిజన్స్కి ట్యాక్సెస్ తగ్గించి వేరే కంట్రీ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వేయాలని ఒక ఆలోచన కూడా చేశారు కదా. అవును. సో అందులో భాగమే ఇదా? ఓన్లీ ఇండియన్స్ కాకుండా అందరికీ కూడా ఇట్లనే అప్లికబుల్ అవుతుందా? ఏ కంట్రీకి మనీ పంపించాలన్నా ఏం చేయాలన్నా? అంటే మనకి ఓన్లీ ఇండియాకి చెప్పాడు ఆయన. ఇప్పుడు వేరే కంట్రీస్, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి, ట్యాక్స్ 0 ఉంటాయి. ఆ చిన్న కంట్రీస్ మీద కూడా ట్యాక్స్ వేసాడు. ఎందుకు? చైనా ఏం చేస్తుందంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ కంట్రీకి పంపించి అక్కడి నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఆ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా. ఇది కొన్ని కంట్రీస్ ఉంటాయి కాబట్టి చైనా చాలా కంట్రీస్ నుంచి అలా చేస్తుంది ట్యాక్స్ తక్కువైనప్పుడు. సో అందుకని చైనా అయితే అంటే ఇప్పుడు చైనా మోడ్ డిస్ట్రక్షన్ మోడ్, యుఎస్ ఏమో గిల్లి కజ్జాలి మోడు ఎప్పుడు. సో మనం న్యూట్రల్. అప్పుడు జనాలందరూ ఎవరు కలిసి చూస్తారు, కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి, ఎప్పుడు కదపాలి. అప్పుడు జనం అందరూ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చూస్తారు? ఇండియా సైడ్ చూస్తారు. అందుకే మనం స్ట్రాంగ్. సో డెఫినెట్గా మన రూపీ కూడా వరల్డ్ మొత్తం కూడా ట్రేడ్ అవ్వాలి. సో డెఫినెట్గా ఏదైతే ట్రేడ్ చేసామో డైరెక్ట్ రూపీస్లో పే చేస్తే వాళ్ళకి కొన్ని $trillions నష్టం అవుతాయి. కాబట్టి మీరు బ్రిక్స్ తరపున ఏదన్నా చేసినా నేను ఒప్పుకోనని బ్రిక్స్ కంట్రీస్ కన్నీ నానా విధాలుగా నానా యాగి చేసి నాన్న ఇబ్బందులు పెడుతున్నాడు. సో అదేం అసలు భయంతో చేసే పనులే అవి. లేకపోతే పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు అందరినీ చూసుకోవాలి, కానీ వాళ్ళు తగ్గిపోతారనే భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ అయితే ఉండదు. కోర్టులే ఉండవు అక్కడ, కోర్టులే యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే
కొన్ని స్టాట్యూట్ వచ్చిన తర్వాత దాన్ని మార్చి నేను ఇంకోటి చేస్తానంటే ఎట్లా కుదురుద్ది? పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సెనేట్స్ ఇద్దరు ఓకే చేస్తేనే బిల్ పాస్ అవుద్ది. ఈయన చెప్పేది ప్రతిది కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డరే. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాను అని చెప్పాడు కదా, ఏమైంది? కోర్టు మళ్ళీ మొట్టికాయ పెట్టింది కదా. సో అందుకనే అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లే కాబట్టి ఈ పెద్ద లాంగ్ టర్మ్లో ఉండడానికి ఛాన్సే లేదు. సో మళ్ళీ వాళ్ళు మార్చుకుంటారు కాబట్టి ఓ రకంగా వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. అనవసరంగా ఓట్లు వేసామనే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి. సో బయటకు వచ్చి ఇంకా అంత ఎక్కువ పర్సంటేజ్ రాలేదు కాబట్టి ఏదో ఒక టైంలో ఇదే కనుక కంటిన్యూ అయితే డెఫినెట్గా వచ్చి తీరుతుంది. సో అది ఇబ్బంది పడతారు అన్నమాట. అంటే మీకు బ్రిక్స్ మల్టీలేటరల్ ట్రేడ్ సెటిల్మెంట్ తెస్తాం అనేదానికి ఆయనకి వెన్నుపూసలో వణుకొచ్చింది. సో మనం తగ్గిపోతున్నాం వాళ్ళు, ఎందుకంటే ఎంతకాలం అని పొజిషన్ ఉంటుంది పెద్దన్న పొజిషన్. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పెరుగుతుంటారు కదా, వాళ్ళు కూడా కలగలుపుకొని ముందుకెళ్ళాలి. కానీ ఇబ్బంది పెట్టి నేనే ముందు ఉండాలంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరైనా ఒప్పుకోరు కదా, ఛాన్సే ఉండదు. ఆ ఛాన్స్ అట్లా పోతుంది. అంటే దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు మనకి కన్వర్షన్లో ఎక్స్పెన్సెస్ తగ్గుతాయా, ట్యాక్స్లు తగ్గుతాయా, దానివల్ల ప్రతి కంట్రీకి ఉపయోగంగా డబ్బులు ఎక్సెస్ అమౌంట్ మిగిలిపోతుంది కదా. సో రూపీ లిక్విడిటీ అనేది బ్యాంక్స్లో ఎక్కువ పెరుగుతుంది కదా. సో ఎక్కువ ట్రాన్సాక్షన్ ఫారెన్ పేమెంట్స్ నుంచి బ్యాంక్స్ వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ ఇదవుతుంది కదా. సో డెఫినెట్గా వాళ్ళు ఇట్లాంటివన్నీ చూసి ఇబ్బంది పడుతున్నారు. ఇండియా స్ట్రాంగ్ అయిపోతుంది, మన మాట వినరు ఇల్లు అనే ఉద్దేశం ఉంది. సో అందుకని ఆయన భయపడి చేసే ఉద్దేశమే. కానీ ఇట్లా చేసినప్పుడు ఎఫ్డిఐ అమౌంట్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎఫ్పిఐ, ఎఫ్ఐఐస్, ఎఫ్డిఐ ఇవి మొత్తం మనకు వస్తాయి కదా. వచ్చినప్పుడు సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఎక్కడ ఇదంటే మనకు ఓన్లీ ఒకటి అంటే ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని, జిఎస్టీ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని 30% స్లాబ్లో ఉన్న వాళ్ళు 42% పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కనుక కొంచెం ఆలోచించి పెట్రోల్, క్రూడ్ ఆయిల్ తగ్గుతోంది, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు పెట్రోల్ తగ్గించట్లేదు ఎందుకని? తగ్గించాలి కదా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు పెట్రోల్ తగ్గిస్తే ప్రతి ఒక్క మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే పెట్రోల్ మీదే అన్ని ఆధారపడి ఉన్నాయి, అన్ని రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ పెరిగితే మిగతా అన్నీ పెరుగుతాయి. అది కనుక తగ్గిస్తే, పెట్రోల్ కనుక 10 రూపాయలు క్రూడ్ ఆయిల్ 10 రూపాయలు తగ్గితే పెట్రోల్ కూడా తగ్గిస్తే, పెరిగినప్పుడేమో పెంచుతున్నారు, తగ్గినప్పుడు ఎందుకు పెంచట్లేదు? తగ్గినప్పుడు మీరు ఈ ఇన్కమ్ ట్యాక్స్లో 7 lakhs నుంచి 12 lakhs ఇచ్చాం అనేది అది కూడా అవసరం లేదు. మీ క్రూడ్ కనుక తగ్గినప్పుడు, పెట్రోల్ కనుక తగ్గిస్తే ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర జేబులో డబ్బులు మిగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కొంచెం గవర్నమెంట్ ఆలోచించి, ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది. అది మన అంటే హెచ్ఎన్ఐస్ కూడా ఫారెన్ వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే ట్యాక్స్ లేవో, ఇన్కమ్ ట్యాక్స్ లేవో ఆ కంట్రీస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. సో అలాంటివన్నీ వెనక్కి రావాలంటే మనకి ట్యాక్స్ కొంచెం ఫ్రీ చేసుకుంటే, ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ యుఎస్ నుంచి వచ్చేది మనం ఎంత వేస్తున్నాం? అది ₹1,00,00,000 అయితే ₹1,52,00,000 అమ్ముతున్నాం, 52% వేస్తున్నాం. అదే కదా ఆయన కోపం, ట్రంప్ కోపం అదే కదా. ఫస్ట్ మీటింగ్లో అదే చెప్పాడు ఆయన, మా ఏమో విపరీతంగా పెంచేసి చేస్తున్నారు. ఆ ట్యాక్స్లు తగ్గిస్తే ఎఫ్పిఐస్, ఎఫ్ఐఐస్ అమౌంట్ కూడా మళ్ళీ ఎట్లా పోయిందో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ కొంచెం ఆలోచించి కొంచెం వాళ్ళని పిలిచి ఎఫ్ఐఎస్కి ఏంటి ప్రాబ్లం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా మళ్ళీ వరదలు అనేది మళ్ళీ వెనక్కి వస్తాయి. మన మార్కెట్ కూడా ఫ్లరిష్ అవుద్ది. సో ఇన్వెస్టర్స్ బాగుంటారు, ఇన్వెస్టర్స్ బాగుంటే దేశం బాగుంటుంది, సో ఫ్యామిలీస్ బాగుంటాయి. ఓకే, సో చాలా ఉంది అసలు మనం తెలుసుకోవాల్సింది నీ త్రూ. అంటే ఒకటి ఏం జరుగుతుంది దాని మీద వెనక చాలా సినారియోస్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు జీడిపి మనం 5th పొజిషన్లో ఉన్నాం. 3rd పొజిషన్ బై 2030 3rd పొజిషన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా మన జీడిపి యావరేజ్న 6.7 నడుస్తుంది. వేరే కంట్రీస్ ఏ కంట్రీ కూడా అంత లేవు. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ కూడా లేవు. ఎమర్జింగ్ మార్కెట్స్లో వీఆర్ ద నెంబర్ 1. 6.7% జీడిపి అంటే ఫెంటాస్టిక్ ఇది. సో అది కనుక కంటిన్యూ అయితే 6.7, 6.5% ఎవ్రీ ఇయర్ యావరేజ్గా నడిచినా మనం 2030 కల్లా 3rd పొజిషన్కి వస్తాం. సో లాంగ్ టర్మ్లో చైనా తప్పిదాలు ఎక్కువ చేస్తే 2nd పొజిషన్ కూడా అవకాశాలు ఉంటాయి. కానీ చైనాని బీట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్ ఎవరు చేయలేరు. తక్కువలో, అతి
తక్కువ కాస్ట్లో ఏది చేసినా ఒక ప్రోడక్ట్ క్లిక్ అయిందంటే నెక్స్ట్ డే మార్కెట్లో వచ్చేస్తుంది. అది ఎవరు చేయలేరు. అందుకని మన ప్రైమ్ మినిస్టర్ వ్యూవే కరెక్ట్. అటు యుఎస్తో పెట్టుకోకూడదు, అటు చైనాతో పెట్టుకోకూడదు. మనం డెవలపింగ్ అంటే అమృత్ కాల్ అన్నాడు కదా ఆయన 2047కి. ఇది అమృత్ కాల్ స్టార్ట్ అయింది మనకి. సో ఇది మనకి పెరిగే టైం కాబట్టి న్యూట్రల్గా ఉండి యుద్ధాలు లేకుండా మంచిగా అందరినీ కలుపుకొని వెళ్తే డెఫినెట్గా మనం స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వాళ్ళే మన సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ వ్యూ చేసుకుంటే మనకి సేఫ్గానే ఉంది. అందరికీ సేఫ్ హెవెన్ ఇండియానే, ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇక్కడే చేయాలి అనే ఉద్దేశం బాగా ఉంది. దాన్ని మనం కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మనకి సేఫ్గా ఉంటాం, కంట్రీ బాగుంటుంది. ఓకే, ఆశిద్దాం మనం కూడా నిజంగా ఇన్వెస్ట్మెంట్లో ది బెస్ట్ ఇండియా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు యుఎస్కి వెళ్ళి జాబ్ చేయాలంటున్నారు కదా. ఏదో ఒక రోజు వస్తుంది అందరూ ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనే ఉద్దేశం. ఈ 2047 అప్పటికి రావచ్చా, లేకపోతే ముందే రావచ్చా? అన్ని బాగుంటే ముందే రావచ్చు. సో అది రావాలని ఆశిద్దాం. అవును అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.